ఇప్పుడు ఈ కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆరే ప్రధానమైనటువంటి వ్యక్తి, కేసీఆర్ సూచనల మేరకే జరిగింది. హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళుని అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా, విచారిస్తారా? హిస్టరీ ఏమున్నది అంటే ఎవరు జైలుకి పోతే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది హిస్టరీ. చూడండి మీరు, జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా. సో అక్కడ పల్స్ చూడాలి, పబ్లిక్ పల్స్. జైలుకి పంపించాలి, పంపించవద్దు. పంపిస్తే మనకు ఫైదా ఉంటే పంపిస్తాం, లేకుంటే పంపించాం. ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు ఏంటి సార్? కమిషన్ చెప్తుంది ఆయనే కారకుడు అని, మీరేమో రాజకీయం మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు మీరు అడిగిన ఒక వాస్తవం. నేను రాజకీయం మాట్లాడతలేను, వాస్తవం చెప్తున్నా. పబ్లిక్. సో అందుకు కేసీఆర్ జైలుకు వెళ్ళాడు, అంతే. కేటీఆర్ జైలుకు వెళ్ళాడు, అంతే. హరీష్ రావు జైలుకు వెళ్ళాడు, అంతే. అంతే. ముఖ్యమంత్రి నా లెక్క ప్రకారం ఎవరు జైలుకి పోతే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు.